వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. సంగీతం ముందు ఎవరన్నా మోకరిల్లాల్సిందే. స్వామివారి ఆశీర్వాద బలంతో ఎన్నో సంవత్సరాలుగా సినీ సంగీత వినీలాకాశంలో ధృవతారలా వెలిగిపోతున్న మనకందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారు. వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ఇవాల్టి మన ప్రత్యేక అతిథి. వారి పాట దైవదత్తం, వారి జీవితం అన్నమయ్య పాటకే అంకితం చేశారు. పాట పాడితే అన్నమయ్య పాటే పాడాలి, నేను వేరే ఏదీ పాడను అని ఎన్ని రకాల సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఆవిడ గాత్రం స్వామివారికే సొంతం చేసినటువంటి మహా గాయకురాలు, మహా మనీషి శ్రీమతి శోభారాజ్ గారు మన ఈ కార్యక్రమంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ కార్యక్రమానికి స్వాగతం. వెంకటాద్రి శ్రీ మధుకర్, నారాయణాద్రి శ్రీ రామాచారి, నీలాద్రి డాక్టర్ జోస్య భట్ల, ఆణిముత్యాల లాంటి గాయకులు గాయనీమణులు ఇక్కడున్నారు. ఈ కార్యక్రమానికి స్వాగతం. వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యకి ఆప్తులైన గౌరవనీయులైన శోభారాజు గారు, మీ రాకతో ఈ సంచిక చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ధన్యవాదాలండి. మా కార్యక్రమానికి భక్తిపూర్వకమైన స్వాగతం. సునీత, మన ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క సంచికలో ఒక్కొక్క మహానుభావులు స్వరపరిచిన కీర్తనను ఆలపించడం, అక్కడ నుంచి కార్యక్రమం ముందుకు సాగడం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సంచికలో ఈ వేదికపైకి శోభారాజు గారు వచ్చారు. మన కార్యక్రమానికి శోభ వచ్చింది. ఆద్యంతం శోభాయమానంగా సాగాలంటే వారు స్వరపరిచిన ఒక దివ్య సంకీర్తనను ఆలపించి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. చాలదా 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 హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చౌలెల్లను సదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చౌలెల్లను సదా. ఇది ఒకటి హరినామనింతైన
చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపించ ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా 10,000 నరక కోపముల బెడలించ చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల ఉసగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్లను సగా జయ గోవింద హరి భజ గోవింద హరి 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 గోవింద హరి జయ గోపాల హరి జయ 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 జయ గోవింద హరి భజ గోవింద హరి జయ గోవింద హరి భజ గోవింద హరి గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల గోవింద హరి జయ గోపాల హరి జయ 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 గోవింద హరి జయ హరినామ ఒక్కటి చాలు, కానీ ఇట్లాంటి సంకీర్తనలు చాలవు. అందుకనే ఇప్పుడు మనం కార్యక్రమం కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. ఇట్లాంటి దివ్య సంకీర్తనలు ఎన్నో వినాలి. ఎన్నో వింటే తప్ప ఆ దాహం మనకి తగ్గదు. అందుకు సారథ్యం వహిస్తూ ఈ సంచికకి శోభారాజు గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా వారి అనుభవాలు మనతో ఎన్నో పంచుకోబోతున్నారు. దక్షిణ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మలాగా ప్రేయసీమణులతో ప్రేమను పంచుకొని అలసిపోయి తన మందిరానికి వచ్చినప్పుడు అలమేలుమంగ తనకు ఉపచారాలు చేయండని చెలికెత్తెలకు చెప్పటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. శుద్ధ సారంగ రాగంలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారు ఈ కీర్తనను స్వరపరిస్తే తన గానామృతంలో ఓలలాడించటానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయని కుమారి శృతి. చూచితే కడుదయ పుట్టి నాకు, కన్నుల చూచితే కడుదయ పుట్టి నాకు, చిన్ని నవ్వు
చూచితేనే కడుదయ పుట్టి నాకు గంధవుడి చల్లరి కడు చెమటలు గారి ఎందుండి వచ్చినాడో ఈడకు తాను గంధవుడి చల్లరి కడు చెమటలు గారి ఎందుండి వచ్చినాడో ఈడకు తాను కందువ పన్నీరియరి కందువ పన్నీరియరి కడుదప్పిగొన్నాడు అందుకయేమేమి పనులు అలయజేసినాడు అందుకయేమేమి పనులు అలయజేసినాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టి నాకు కప్పు చెక్క బిట్టరి కురులో చెదరినవి చిప్పిలగా సాములు చేసినాడేమో కప్పు చెక్క బిట్టరి కురులో చెదరినవి చిప్పిలగా సాములు చేసినాడేమో అప్పుగా పాల్పు వేయరే అప్పుగా పాల్పు వేయరే రెప్పలను నిద్రదేరి తప్పక జాగరాలు తానెంత చేసినాడు తప్పక జాగరాలు తానెంత చేసినాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టి నాకు పిలిచి వీడి మీరి పిప్పి గట్టి పెదవులు చెలులకు కథలింత చెప్పినాడు పిలిచి వీడి మీరి పిప్పి గట్టి పెదవులు చెలులకు కథలింత చెప్పినాడు అలమేల్ మంగను నేను అట్టేత శ్రీ వెంకటేశుడు అలమేల్ మంగను నేను అట్టేత శ్రీ వెంకటేశుడు ఎలమి నన్నేలిట్టి ఎందరి నేలినాడు ఎలమి నన్నేలి ఇట్టి ఎందరి నేలినాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టి నాకు చాలా చక్కగా పాడావమ్మా. ఈ పాట రామాచారి శుద్ధ సారం ఆ రాగమే కదా, అందులో చాలా చక్కగా స్వరపరిచాడు రామాచారి కూడా. ఇది శృంగార సంకీర్తన కావడంతో ఆ బాణి చాలా చక్కగా భావానికి నప్పింది. ఇది హనుమాచార్యుల వారి శృంగార సంకీర్తనల అంతరార్థం ఏంటంటే 2 రకాలు. ఒకటి అలమేల్ మంగ జీవాత్మ, శ్రీ వెంకటేశ్వరుడు పరమాత్మ, వారిద్దరి మధ్య సాగే దివ్య శృంగారం శరీరానికి మనసుకి కూడా అతీతమైనది. అయితే మనం మానవ మాతృలం, మనసుతోనే ఆస్వాదించగలం కాబట్టి ఆ భావన
ఈ కవిత్వంలో చాలా మధురంగా శృంగారాత్మకంగా మనకు ఒక పన్నీటి జల్లులాగా ఎంత ఒక పిక్చర్ అందంగా ఇచ్చాడు చూడండి. భావచిత్రం. అమ్మవారు స్వామి వస్తున్నారు, అమ్మవారు స్వాగతిస్తూ వారికి గంధం చల్లండి, పన్నీరు చల్లండి, అలసిపోయి వచ్చాడేమో. మామూలుగా మనం చూస్తున్న దృశ్యం, భర్త ఆఫీస్ నుండి తిరిగి వస్తే భార్య ఏ విధంగా కాఫీ కప్పుతో ఎదురెళ్ళిరా కూర్చో అని చెప్పి మర్యాద చేస్తుందో ఆ రకమైన భావన మనకి ఆ బొమ్మ ఇక్కడ కనపడుతుంది. అయితే ఇది భౌతికము, అది పారమార్థికము. ఇంకొక విషయం ఏంటంటే, మనిషి కోపాన్ని జయించవచ్చు, ఈర్ష్యని జయించవచ్చు, కానీ లోపలున్న శృంగార భావాన్ని జయించడం చాలా చాలా కష్టం. ఆ శృంగార భావాన్ని అంటే అది శృంగారంగా ఉన్నంత వరకు అందంగా ఉంటుంది, అది కామంగా పరిణమించిందో కొంచెం కష్టం కదా. సాధనకి కష్టం, మనుగడకి కష్టం. అటువంటప్పుడు ఏమవుతుందంటే, పెద్దలు సూచించిన మార్గం ఏంటంటే, ఆ భావనలు నువ్వు పరమాత్మకు అర్పించేసేయి. అప్పుడు అవి దివ్యాభరణాలుగా మారిపోతాయి, డిఫెక్ట్సే సుగుణాలుగా మారిపోతాయి. ఉదాహరణకి మనం రామదాస్ కీర్తన ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అన్నాడు, రాముణ్ణి అన్నాడు. మనం సాటి మనిషిని ఎవడబ్బ సొమ్ము అనుకున్నావు అని అంటే చాలా కుసంస్కారంగా మాట్లాడారంటాం కదా. కానీ రామదాస్ ఎప్పుడైతే ఆ భావం భగవంతుడికి అర్పించాడో, రాముడికి అర్పించాడో, ఎంత అద్భుతమైన కవిత్వం అని ఇప్పటికీ కూడా ఎంత బాగా అన్నాడు రామదాస్ అని పాడుకుంటున్నాం. అంటే ఏదైనా సరే భగవంతుడికి అర్పణం చేసినప్పుడు, ఆత్మార్పణంగా ఇచ్చినప్పుడు స్వామికి అది ఒక ఆభరణం అవుతుంది. ఆ భావనతో అన్నమాచార్యుల వారు శృంగారాన్ని కూడా భగవంతుడికి ఒక అర్చనా పుష్పంగా ఉపయోగించారు. ఆ రసాన్ని కూడా. ఆ కీర్తనను నువ్వు చాలా మధురంగా పాడావు. రామాచారి సోదరుడు రామాచారి చాలా అద్భుతంగా స్వరపరిచాడు. ఇద్దరికీ కూడా అభినందనలు. రామాచారి గారు, శృతి ప్రారంభంలోనే మీరు శోభారాజు గారి ప్రశంసలు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. చక్కటి స్వరరచన. శృతిని కాస్త అక్కడక్కడ ఊపిరి అందినట్టు లేదు, కొంచెం అది నువ్వు చూసుకోవాలి, సరి చూసుకోవాలి తర్వాత పాడబోయే పాటల్లో. ఎందుకంటే ఈ రాగంలో, ఇటువంటి రాగాలు కొంచెం సంగతులు ఎక్కువ ఉన్నప్పుడు ముందరే మనం తగినంత చాలినంత ఊపిరి తీసుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అది నువ్వు చూసుకోమా. కానీ మధురంగా చక్కటి గాత్రంతో పాడావు, మధురమైన గాత్రంతో. ధన్యవాదాలు రామాచారి గారు. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి అన్నమాచార్యుల వారి శృంగార కీర్తనలో ఎన్నో నిట్టూర్పులు, గగురుపాటలు వెరసి శృంగార భావావేశాలు ఎన్నో ఉన్నాయి. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోస్య భట్ల గారు శంకరాభరణ రాగంలో స్వరపరిస్తే ఈ కీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్, పవన్ చరణ్. కనెంతగా గత్తో ఇంతి నీ జౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు. ఇంకనెంతగా గత్తో ఇంతి నీ జౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు. ఒనగూడే వలపు, ఒనగూడే వలపు. చిక్కగా నీవు నవ్వితే చిత్తడి చెమటగారి చెక్కున చేయి పెట్టితే సిగ్గులు మూగే. చిక్కగా నీవు నవ్వితే చిత్తడి చెమటగారి చెక్కున చేయి పెట్టితే సిగ్గులు మూగే. నెక్కున మాట్లాడితేను నిట్టూర్పులు రేగే. నెక్కున మాట్లాడితేను నిట్టూర్పులు రేగే. ఒక్కటొకటే దొంతరై ఒనగూడే వలపు.
ఒనగూడే వలపు ఇంకనెంతగా గత్తో ఇంతే నీ యౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు ఒనగూడే వలపు ఒనగూడే వలపు తప్పక చూచితేని కతిగొని పులకలు చిప్పల జనకితేనే చింతరేగు తప్పక చూచితేని కతిగొని పులకలు చిప్పిల జనకితేనే చింతరేగేను ఒప్పి సరసమాడితే పొడి కట్టు వదలను ఒప్పి సరసమాడితే పొడి కట్టు వదలను ఉప్పరాలై ఒక్కటొకటి ఒనగూడే వలపు ఉప్పరాలై ఒక్కటొకటి ఒనగూడే వలపు ఇంకనెంతగా గత్తో ఇంతే నీ యౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు ఒనగూడే వలపు ఒనగూడే వలపు తనువులు మోచితేనే కతిగొని తమకము పెనగితే ప్రియములు పిక్కటిల్లేను తనువులు మోచితేనే కతిగొని తమకము పెనగితే ప్రియములు పిక్కటిల్లేను ఎనసి శ్రీ వెంకటేశుడింతలో నింటాను ఎనసి శ్రీ వెంకటేశుడింతలో నింటాను ఉనికై ఒకటొకటి ఒనగూడే వలపు ఉనికై ఒకటొక్కటి ఒనగూడే వలపు ఇంకనెంతగా గత్తో ఇంతే నీ యౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు ఇంకనెంతగా గత్తో ఇంతే నీ యౌవనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు ఒనగూడే వలపు ఒనగూడే వలపు. ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారమ్మా ఈ పాట. స్వరరచన కూడా చాలా చక్కగా చేశారు. అలమేల్ మంగ అన్నమాచారుల వారి భావనలో ప్రకృతి, మనం ప్రకృతిని చూస్తే ఉషోదయం అప్పుడు ఆకులపైన మంచు బిందువులను చూస్తాం. అన్నమాచారుల వారు అలమేల్ మంగకు ముచ్చమటలు పోసాయి, చెమటలు పోసాయి శృంగార భావంతో అంటే ఆకు మీద మంచు బిందువులు గుర్తుకు రావాలి. ఆమె నవ్వింది అంటే పున్నం వెన్నెల గుర్తు రావాలి. ఆమె జుట్టును వర్ణిస్తే మనకు జలపాతం ఏదో గుర్తు రావాలి. ఆయన ఆంతర్యం అది. అమ్మవారు అంటే ప్రకృతి, వెంకటేశ్వర స్వామి అంటే పరమ పురుషుడు. ఆ అనంత స్వరూపాన్ని మనం మితమైన మతితో భావించలేం కాబట్టి ఒక రూపాన్ని ఇచ్చి, అందమైన రూపాన్ని ఇచ్చి, ఆ రూపం ద్వారా చివరికి అనంత తత్వంలోకి వెళ్ళిపోతాం. ప్రతి సాధకుడు చివరికి చేరే సాధన స్థాయి అనంతం. కానీ ప్రారంభ దశలో మనకు ఒక ఆలంబన కావాలి, ఒక రూపం కావాలి, ఒక నామం కావాలి. అందుకని వెంకటేశ్వర స్వామి అంటాం. ఆయన చైతన్య శక్తి, అణువణువులో ఉన్న చైతన్య శక్తి. మరి కనిపించే స్వరూపం భగవంతుడిది ఏమిటంటే ప్రకృతి. అమ్మవారిని ఇలా వర్ణిస్తున్నాడు అని అంటే సాక్షాత్తు ప్రకృతిని వర్ణిస్తున్నాడా అన్నమాచార్యుల వారు. ఆ సముద్రంలో అందంగా లేచిపడే అలలు కానీ, పున్నమి వెన్నెల కానీ, ఆకులు గాలికి చిట 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 చిన్న సవ్వడి వస్తుంది. అది అందమైన అమ్మవారి నవ్వు కింద తీసుకోవచ్చు కదా. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని అమ్మవారికి ఆపాదించి ఆ చైతన్యానికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని
శృంగారం భాషలో ఆయన పాడతారు. అది మీరు మరో శృంగార సంకీర్తన చాలా చక్కగా ఆలపించారమ్మా. మీకు కూడా అనండి, చాలా చక్కటి స్వర రచన. అభినందనలు. చాలా హాయిగా స్వరపరిచారు జోషి గారు శంకరాభరణంలో. కాకపోతే ముందర గుర్తుపెట్టుకోండి, పదనిస అన్న ప్రయోగం కొంచెం పాళ్ళు తగ్గిందని అనిపించింది. ఎక్కడ కూడా పనిస అని కానీ ఆ దైవతాన్ని మీరు అవరోహణలో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆరోహణలో ఇవ్వలేదు. కాబట్టి అది శంకరాభరణ లక్షణం పరిపూర్ణంగా ఉన్నట్టు కాదు. వినడానికి చెవికింపుగా ఉంది, బట్ మీరు దీన్ని శంకరాభరణం అని పిలిచారు కాబట్టి కొంచెం తర్వాత విషయాల్లో తర్వాత పాటల్లో కీర్తన కంపోజ్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగరూకత వహించవలసిందిగా సూచన. సాయి చరణ్ అండ్ పవన్ ఇద్దరు కూడా చక్కగా పల్లవికి చరణాలలాగా మీరు చక్కగా ఒదిగిపోయి చాలా చక్కగా ఆలపించారమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఏమని కొనియాడవచ్చు ఈతని చక్కదనము చూచినంతలోనే మోహింపించినీతడు. స్వామిని పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ అంటాం కదా. పుంసాం మోహన రూపాయ అంటే పురుషులకే సమ్మోహనం కలిగించే అంతటి సుందరుడు. ఎంత చేసిన ఇహమున జీవికి చంతనజుడు రాసిన కులదే. ఆరభి కానీ శుద్ధ సావేరి కానీ అట్లాంటివి అయితే వాటిలో భక్తి రసంతో పాటు భావోద్వేగాలను దూరం పెట్టే రాగాలండి కొన్ని ఉన్నాయి. పాడే